హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని మరి 9th క్లాస్ అంటున్నాం కాబట్టి ఎస్జిటికి యూజ్ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ కూడా యూజ్ అవుతుంది. మరి ఫస్ట్ లెసన్ బేస్ చేసుకొని సంఖ్యామానము దీన్ని మనం ఇంగ్లీష్ లో నెంబర్ సిస్టమ్ అంటాం. ఎస్జిటి వాళ్ళకు కూడా ఫస్ట్ లెసన్ అయితే 100% అయితే యూస్ఫుల్ ఫ్రెండ్స్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే కేవలం 200 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. కేవలం 200 రూపీస్ కి మాత్రమే. అదే ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ కావాలి అనుకోండి, కేవలం 600 రూపీస్ కి మాత్రమే ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ వరకు ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా వాట్సాప్ నెంబర్. కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే మాత్రము లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే మరి ఈ నెంబర్ సిస్టమ్ ని బేస్ చేసుకొని ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాము. మరి బేసిక్ కాన్సెప్ట్స్ తర్వాత మొత్తం 5 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ 5 ఎక్సర్సైజ్ ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ తో పాటు ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఏ బిట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని నెంబర్స్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి నెంబర్స్ అంటేనే మనకు తెలిసిన విషయమే. సహజ సంఖ్యలను బేస్ చేసుకొని ఇచ్చాడు. నెక్స్ట్ పూర్ణాంకాలను బేస్ చేసుకొని, నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు బేస్ చేసుకొని, నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు అసలు ఏంటి వీటిని ఇంగ్లీష్ లో అబ్జర్వ్ చేస్తే దీన్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్, పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్, అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్. మరి సహజ సంఖ్యలు అంటే మనం ఏవైనా నెంబర్స్ బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి, సహజంగా నెంబర్స్ మనం ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం? 1 2 3 4 so on అంటాం. అంటే సహజ సంఖ్యలు అంటే మనకు ఎక్కడి నుంచి కౌంట్ అవుతాయి అంటే 1 నుంచి కౌంట్ అవుతాయి. 1 2 3 4 so on. మనం వీటిని ఏమంటాము అంటే సహజ సంఖ్యలు అంటాం. ప్రతి క్లాస్ లో వస్తుంది. 7th లో చెప్పాము, 6th లో చెప్పాము, 5th లో కూడా చెప్పాము. బట్ ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ పరంగా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి సహజ సంఖ్యలు అంటేనే 1 2 3 4 so on. మరి అతి చిన్న సహజ సంఖ్య ఎంత? 1. అతి చిన్న సహజ సంఖ్య ఎంత అంటే 1. మరి అతి పెద్ద సహజ సంఖ్య ఎంత అంటే నిర్వచించలేము. ఎందుకని అంటే 1 2 3 4 so on అంటే మనం ఎన్ని నెంబర్స్ అయినా చెప్పొచ్చు కాబట్టి పెద్ద సహజ సంఖ్య అనేది మనం నిర్వచించలేము. బట్ అతి చిన్న సహజ సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. నెక్స్ట్ పూర్ణాంకాలను బేస్ చేసుకొని చెప్పామనుకోండి, పూర్ణాంకాలు అంటే ఈ సహజ సంఖ్యలకి మనము 0 యాడ్ చేసాము అనుకోండి, లైక్ 0 1 2 3 4 so on. వీటిని మనం ఏమంటాము అంటే పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ని ఏ అక్షరంతో డినోట్ చేస్తాము అంటే క్యాపిటల్ N అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. మరి పూర్ణాంకాలను ఏ అక్షరంతో సూచిస్తాము అంటే క్యాపిటల్ W అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. అంటే ఇక్కడ సహజ సంఖ్యలకి మనం 0 కూడా యాడ్ చేసాము అనుకోండి, ఆ నెంబర్స్ మనకి ఏమవుతాయి అంటే పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ అవుతాయి. మరి అతి చిన్న పూర్ణాంకం మనకి ఏమవుతుంది? 0. అతి పెద్ద పూర్ణాంకం ఏంటి అంటే ఇక్కడ కూడా మనము నిర్వచించలేము అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటీజర్స్. మరి ఇంటీజర్స్ అంటే మనం ఏ అక్షరంతో సూచిస్తాము అంటే Z అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. ఓకేనా? Z అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. ఇక టెక్స్ట్ బుక్ లో ఒక పాయింట్ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే Z అనున్నది జర్మన్ పదమైన జహ్లెన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి, పూర్ణాంకాలు అంటే ఇంగ్లీష్ లో ఇంటీజర్స్. మరి ఇంటీజర్స్ అనేది ఓకే, ఇంటీజర్స్ మనం ఏ అక్షరంతో సూచిస్తాము అంటే Z అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. మరి ఈ Z అనేది జర్మన్ పదమైనటువంటి జహ్లెన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. మరి జహ్లెన్ అంటే అర్థం ఏంటి అంటే లెక్కించుట. జహ్లెన్ అంటే అర్థం ఏంటి? లెక్కించుట. మరి ఇక్కడ పూర్ణ సంఖ్యలు మనం ఏం చెప్తాము? పూర్ణాంకాలకి నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేసామనుకోండి, వచ్చేవి మనకి ఏమవుతాయంటే పూర్ణ సంఖ్యలు. ఓకేనా? పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అవుతాయి. అంటే అర్థం ఏంటి? 0 1 2 3 so on. అంటే 0కి రైట్ సైడ్ ఉండేటివన్నీ మనకి ఏమవుతాయంటే పాజిటివ్ నెంబర్స్ అవుతాయి.
జీరోకి నెగిటివ్ నెంబర్స్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ ఉండేటివి -1, -2, -3 సో ఆన్ ఇవి మనకి ఏమవుతాయి అంటే నెగిటివ్ నెంబర్స్. అంటే జీరోకి కుడివైపు ఉండేటువంటి పాజిటివ్ అయితే జీరోకి ఎడమ వైపు ఉండేటివన్నీ మనకి ఏమవుతాయి అంటే నెగిటివ్ అవుతాయి. ఇక్కడ మీరు స్మాలర్ నెంబర్ బిగ్గర్ నెంబర్ పరంగా అబ్జర్వ్ చేస్తే 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది, అంటే మనకు నెంబర్స్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ 1 కన్నా 2, 3, 4 ఇలా నెగిటివ్ పరంగా అబ్జర్వ్ చేస్తే 1 కన్నా 2 పెద్దది కాదు ఇక్కడ. అంటే -1 కన్నా -2 చిన్నది, -2 కన్నా -3 చిన్నది. అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే జీరో నుంచి ఇటు కొద్ది నెంబర్స్ ఏమవుతూ ఉంటాయంటే తగ్గుతూ ఉంటాయి. అంటే -1 కన్నా -2 చిన్నది, -2 కన్నా -3 చిన్నది, -3 కన్నా -4 చిన్నది. ఈ విధంగా మనము ఇంటీజర్స్ ని మనము డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. మరి అకరణీయ సంఖ్యలు మనం ఏ అక్షరంతో సూచిస్తాము అంటే క్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. అకరణీయ అంటే మనకు నిష్పత్తి అనేటువంటి పదం నుంచి వచ్చిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నిష్పత్తి. మరి అకరణీయము అంటే భాగఫలము, క్యూ అంటే కోఎఫిషియంట్, భాగఫలము అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనము అకరణీయ సంఖ్యలు అంటేనే మనం ఏ అక్షరంతో సూచిస్తాము అంటే క్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. అకరణీయ సంఖ్యలు అంటేనే మనకు ఏ ఫామ్ లో ఉంటాయి అంటే ది ఫార్మ్ ఆఫ్ p by q. ఏ ఫామ్ లో ఉంటాయి? p by q ఫామ్ లో ఉంటాయి. ఇక్కడ p, q మనకి ఏమవుతాయి అంటే ఇంటీజర్స్ అవుతాయి. q ఎప్పటికీ ఏం కాకూడదు అంటే 0 కాకూడదు. ఇన్ కేస్ q 0 అయింది అనుకోండి, డినామినేటర్ లో 0, డినామినేటర్ లో 0 ఇస్ నథింగ్ బట్ 5. ఫర్ ఎగ్జాంపుల్ 4/0 చెప్పామనుకోండి, ఇన్ఫినిటీ. ఓకేనా, డినామినేటర్ లో 0 ఉంటే దాన్ని అనిర్వచితము అంటే నిర్వచించలేము, ఇన్ఫైనైట్ అని చెప్తాం. కాబట్టి ఎప్పటికీ డినామినేటర్ లో హారంలో 0 ఉండకూడదు. కాబట్టి q అనేది మనకి ఏమవుతుంది అంటే 0కి సమానం కాకూడదు. బట్ pqలు మనకి ఏమవుతాయి అంటే పూర్ణ సంఖ్యలు. అంటే సింప్లీ మనం ఇక్కడ రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్ ది ఫార్మ్ ఆఫ్ p by q ఫామ్ లో ఉండాలి. p, qలు ఇంటీజర్స్ అయి ఉండాలి. q ఎప్పటికీ 0 కాకూడదు. ఇవి మనకు బేసిక్ కాన్సెప్ట్స్. మరి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. మరి వాటి గురించి మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ వీటిని బేస్ చేసుకొని కొన్ని కన్వర్షన్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కన్వర్షన్స్ తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాము. ఇక్కడ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు ఈ మూడింటిని బేస్ చేసుకొని ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడగచ్చు. ఓకేనా, సహజ సంఖ్యలన్నీ మనకు పూర్ణాంకాలు అవుతాయి. అవునా? చూడండి, ఇక్కడ సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 so on 1 2 3 4 so on అన్ని పూర్ణాంకాల్లో ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. అదే విధంగా పూర్ణ సంఖ్యల్లో ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సహజ సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే పూర్ణాంకాలు. అదే విధంగా సహజ సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే పూర్ణ సంఖ్యలు చెప్పుకోవచ్చా? మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. 1 2 3 4 so on అనేటివన్నీ సహజ సంఖ్యలు. ఇవన్నీ పూర్ణాంకాల్లో ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు. నెక్స్ట్ 1 2 3 4 so on అన్ని మనకు పూర్ణ సంఖ్యలో ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి సహజ సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ ఇక్కడ పూర్ణాంకాలను బేస్ చేసుకుని చెప్పామనుకోండి, పూర్ణాంకాలు అంటే మనకు 0 1 2 3 4 so on కదా. 0 1 2 3 4 so on అన్ని పూర్ణ సంఖ్యలో ఉన్నాయా? ఉన్నాయి. చూడండి, 0 1 2 3 4 so on ఉన్నాయి. కాబట్టి పూర్ణ సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే పూర్ణ సంఖ్యలు అవుతాయి. పూర్ణాంకాలన్నీ మనకి ఏమవుతాయి? పూర్ణ సంఖ్యలు అవుతాయి. బట్ పూర్ణాంకాలన్నీ 0 1 2 3 4 so on అన్ని సహజ సంఖ్యలో ఉన్నాయా? లేవు, 0 లేదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. 0 తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నీ మనకి ఏమవుతాయి అంటే సహజ సంఖ్యలు. ఎందుకంటే పూర్ణాంకాల్లో 0 ఉంది, బట్ సహజ సంఖ్యలో 0 లేదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయంటే కావు. బట్ 0 తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నీ మనకి ఏమవుతాయి అంటే సహజ సంఖ్యలు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలను బేస్ చేసుకొని చెప్పామనుకోండి, పూర్ణ సంఖ్యలన్నీ అంటే ఇవన్నీ సహజ సంఖ్యలా కాదు, ఇవన్నీ పూర్ణాంకాల కాదు. కాబట్టి పూర్ణ సంఖ్యలన్నీ సహజ సంఖ్యలు కావు. పూర్ణ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు కూడా కావు. ఈ విధంగా మీరు ఆ ఎగ్జాంపుల్స్ తెలిస్తే చాలు, మనం కన్వర్షన్స్ కూడా ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ లో మనం ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మొత్తం ట్రూ ఆర్ ఫాల్స్ లో మీకు ఏదో సెంటెన్స్ ఫార్మేషన్ ఒక పారాగ్రాఫ్ కాదు, ఇది మ్యాథ్స్ బేస్ చేసుకొని ఇక్కడ మొత్తం 8 ఇచ్చాడు. ఈ 8 లో ఏవి ట్రూ ఏవి ఫాల్స్. అదే విధంగా ఇక్కడ 1 2 3 ఇక్కడ 4 ఇచ్చాము, ఏవి ట్రూ ఏవి ఫాల్స్. మొత్తం మీద ట్రూ ఆర్ ఫాల్స్ బేస్ చేసుకొని చెప్తున్నాము. ఒకసారి చూడండి, ప్రతి పూర్ణాంకము ఒక సహజ సంఖ్య అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను సహజ సంఖ్యలు అంటే మనకి ఏంటి? 1 2 3 4 so on సహజ సంఖ్యలు, మీకు అర్థం కావడం కోసము. నెక్స్ట్ పూర్ణాంకాలు అంటే ఏంటి? మనకు 0 1 2 3 4 so on.
నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యలు అంటే 0 తో పాటు 1 2 3 4 so on -1 -2. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు అంటే అర్థం ఏంటి p/q ఫామ్ అవి ఏవైనా కావచ్చు. ఇప్పుడు చూడండి ప్రతి పూర్ణాంకము అంటే ఇది కదా ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్య అవుతుందా అంటే 0 అనేది మనకు పూర్ణాంకంలో ఉంది సహజ సంఖ్యలో ఉందా లేదు కాబట్టి పూర్ణాంకాలన్నీ ఓకేనా పూర్ణాంకాలన్నీ మనకు సహజ సంఖ్యలు అవుతాయంటే కాదు. సో ఫస్ట్ వన్ ఏంటి ఫాల్స్. నెక్స్ట్ ప్రతి పూర్ణ సంఖ్య అంటే ఇది పూర్ణ సంఖ్య పూర్ణాంకాలు ఇవి పూర్ణాంకాలు ఇవి పూర్ణ సంఖ్యలు ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. మరి ఇవన్నీ మనం అకరణీయ సంఖ్యలో రాయొచ్చు. అకరణీయ సంఖ్య అంటే p/q రూపంలో 0 కూడా అనేది ఒక అకరణీయ సంఖ్య 0/4 p/q ఫామే బట్ q 0 కాకూడదు డినామినేటర్ 0 కాకూడదు అంతే కానీ అంటే ఇక్కడ ప్రతి పూర్ణ సంఖ్యను మనం అకరణీయ సంఖ్యలో రాయొచ్చు కాబట్టి ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుంది అని మనకి ఏం చెప్పొచ్చు ఇక్కడ ట్రూ గా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రతి అకరణీయ సంఖ్య అంటే p/q ఫామ్ లో ఉండేది ఒక పూర్ణ సంఖ్య అవుతుంది అని ఇచ్చాడు. పూర్ణ సంఖ్య అంటే అర్థం ఏంటి ఇది. సో పూర్ణ సంఖ్య అంటే మనకి ఏంటి నెగటివ్ వాల్యూస్ ఉంటాయి జీరోస్ ఉంటాయి అదే విధంగా మనకి ఇక్కడ 1 2 3 4 ఉంటాయి. ప్రతి అకరణీయ సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7/8 తీసుకున్నాం అనుకోండి 7/8 అనేది ఒక అకరణీయ సంఖ్యనే బట్ ఇది పూర్ణ సంఖ్య అవుతుందా కాదు కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఏవైనా రెండు సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 5 తీసుకున్నాము అనుకోండి ఈ రెండు సంఖ్యల మధ్య ఎన్నైనా అకరణీయ సంఖ్యలు రాయొచ్చు అంటే p/q ఫామ్ లో అంటే 2 కన్నా ఎక్కువ ఉండాలి 5 కన్నా తక్కువ ఉండాలి మనం ఎన్నైనా ఫామ్ చేయొచ్చు కాబట్టి ఏవైనా రెండు సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి అనేది మనకి ఏమవుతుంది ట్రూ అవుతుంది. నెక్స్ట్ 0 ఉన్నది ఒక అకరణీయ సంఖ్య 0 తీసుకున్నాం అనుకోండి 0/7 p/q ఫామే కదా బట్ q 0 కాకూడదు ఇక్కడ q 0 లేదు కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ప్రతి సహజ సంఖ్య అంటే 1 2 3 4 so on ఓకేనా పూర్ణాంకాలు అంటే ఇవి సహజ సంఖ్యలో ఉండేటివన్నీ పూర్ణాంకాల్లో ఉన్నాయా లేవు చూడండి 1 2 3 ఉన్నాయి చూడండి 1 2 3 4 so on అన్ని ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యలో ఉండేటివన్నీ పూర్ణాంకాల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం మనకి ఏమవుతుంది ఎస్ అనే చెప్తాము. నెక్స్ట్ ప్రతి పూర్ణ సంఖ్య అంటే నెగటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ జీరోస్ పూర్ణాంకాలు అని ఇచ్చాడు. ఓకేనా ప్రతి పూర్ణ సంఖ్య పూర్ణాంకాలు నెగటివ్ వాల్యూస్ పూర్ణాంకాలు ఉన్నాయా లేవు కాబట్టి ప్రతి పూర్ణ సంఖ్య మనకు పూర్ణాంకం అవుతుందా కాదు అంటే ఇదేం చెప్పొచ్చు ఫాల్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రతి అకరణీయ సంఖ్య ఒక పూర్ణాంకము ప్రతి అకరణీయ సంఖ్య అంటే ఇప్పుడు చెప్పాను కదా p/q ఫామ్ లో రాసేటువంటిది ప్రతిదీ మనకు అకరణీయ సంఖ్యనే. ఒక పూర్ణాంకము అంటే ఏంటి 0 1 2 3 4 అవుతాయా కావు అంటే ప్రతి అకరణీయ సంఖ్య 1/2 కూడా ఒక అకరణీయ సంఖ్యనే మరి 1/2 మనకు పూర్ణాంకం అవుతుందా కాదు కాబట్టి ఇది కూడా మనం ఏం చెప్పొచ్చు ఫాల్స్ చెప్పొచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ గా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్ లో కొంచెం బేసిక్ ఇచ్చాడు ఆ బేసిక్ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ కి వెళ్దాం. ఇక్కడ గ్రీస్ లోని పైథాగరియన్ ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే అకరణీయ సంఖ్యలు కానటువంటి సంఖ్యలు ఏమవుతాయి అంటే కరణీయ సంఖ్యలు. ఓకేనా రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ కానటువంటి ప్రతి సంఖ్య మనకి ఏమవుతుంది అంటే కరణీయ సంఖ్య. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఇరేషనల్ నెంబర్స్ అంటాం. ఇరేషనల్ నెంబర్స్ సింపుల్ క్వశ్చన్ చూడండి అకరణీయ సంఖ్యలు కానటువంటి సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే కరణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో రాయలేనటువంటి సంఖ్యలు మనకి ఏమవుతాయి అంటే కరణీయ సంఖ్యలు. ఇంగ్లీష్ లో అయితే ఇరేషనల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ మనకు √2 √3 √5 √11 పై ఒక 3.14 సంథింగ్ కదా సో పై 0.1010 సో ఆన్ ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయి అంటే p/q రూపంలో మనం వాటిని రాయలేము. అలాంటివన్నీ మనకి ఏమవుతాయి అంటే కరణీయ సంఖ్యలు ఇరేషనల్ నెంబర్స్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది డెఫినేషన్ పరంగా చెప్తే. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు జర్మన్ శాస్త్రవేత్తలు 1870లో జర్మన్ శాస్త్రవేత్త అయినటువంటి కాంప్టర్ అదే విధంగా డెడికైండ్ వీరిద్దరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ప్రతి వాస్తవ సంఖ్యకు అనుగుణంగా వాస్తవ సంఖ్య రేఖపై ఒక బిందువు ఉంటుంది మరియు సంఖ్యా రేఖలోని ప్రతి బిందువుకు అనుగుణంగా ఒక ప్రత్యేక వాస్తవ సంఖ్య ఉంటుంది. మరి ఈ వాక్యాన్ని చెప్పిన వారు ఎవరు అంటే జర్మన్ శాస్త్రవేత్త అయినటువంటి కాంప్టర్ డెడికైండ్. మరి ఇక్కడ వాస్తవ సంఖ్య అంటున్నాం. మరి వాస్తవ సంఖ్యలు ఇంగ్లీష్ లో మనము రియల్ నెంబర్స్ అంటాం. అంటే వాస్తవ సంఖ్యలు అనేటివి కరణీయ అకరణీయ సంఖ్యల సమ్మేళనంగా మనం చెప్పుకుంటాము.
కరణీయ అకరణీయ సంఖ్యల సమ్మేళనంగా మనము వీటిని చెప్పుకుంటాము అంటే వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్ మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ మళ్ళీ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 1 2 3 4 ఇచ్చాడు. వీటిలో ట్రూ ఏంటి ఫాల్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవుతుంది అంటున్నాం. ప్రతి కరణీయ సంఖ్య మీకు ఇప్పుడు చెప్పాను, √2 ఒక కరణీయ సంఖ్య, అది వాస్తవ సంఖ్య అవుతుందా అంటే ఇందాక మీకు క్లియర్ గా చెప్పాను ఏమని, వాస్తవ సంఖ్య అనేది కరణీయ అకరణీయ సంఖ్యల సమ్మేళనము అని చెప్పాను. కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకి ఏమవుతుంది అంటే ట్రూ అవుతుంది. నెక్స్ట్ సంఖ్యారేఖపై ప్రతి బిందువు √m రూపంలో ఉంటుంది. m అనేది ఇక్కడ సహజ సంఖ్య పరంగా చెప్తున్నాము. మరి సహజ సంఖ్యలను బేస్ చేసుకొని మనకు 1 2 3 4 బేస్ చేసుకొని అక్కడ మనం √m అనేది మనకు ఒక కరణీయ సంఖ్యల పరంగా ప్రతిబింబు సంఖ్యారేఖపై చూపిస్తా అంటే ఇది మనం ఏం చెప్పుకోవచ్చు, ఫాల్స్ స్టేట్మెంట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి వాస్తవ సంఖ్య ఒక కరణీయ సంఖ్య అంటున్నాము. ప్రతి వాస్తవ సంఖ్య మీరు ఏ వాస్తవ సంఖ్యను తీసుకున్నా కానీ ఆ ప్రతి వాస్తవ సంఖ్య మనకు కరణీయ సంఖ్య అవుతుందా? ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య, ఎస్ ఇది కరెక్ట్. మరి ప్రతి వాస్తవ సంఖ్య ఒక కరణీయ సంఖ్య అవుతుందా అంటే ఇది మనకు కాదు. ఓకేనా? ప్రతి ఇందాక చెప్పాను ఏంటి, వాస్తవ సంఖ్య అనేది ఏంటి, కరణీయ సంఖ్యల సమ్మేళనము. అంటే అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు, మరి వాస్తవ సంఖ్య అంటే అకరణీయ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి వాస్తవ సంఖ్య అంటే వాస్తవ సంఖ్యలో అకరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ కరణీయ సంఖ్యలు అయితే కాదు. అంటే ఇక్కడ ప్రతి వాస్తవ సంఖ్య ఒక కరణీయ సంఖ్య అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి పూర్ణ సంఖ్య యొక్క ధనాత్మక వర్గమూలము కరణీయము అని ఇచ్చాడు. ఇది కూడా ఫాల్స్. ఎందుకని చెప్పొచ్చు, పూర్ణ సంఖ్య యొక్క ధనాత్మక వర్గమూలము, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ వర్గమూలము అంటే రూట్ కదా, పూర్ణ సంఖ్య ఏదైనా ఒక పూర్ణ సంఖ్య 4 తీసుకుంటున్నా, √4 ఎంత 2 అనేది కరణీయ సంఖ్యనా? కాదు కదా. ఇన్ కేసు పూర్ణ సంఖ్య ఒక 9 తీసుకుంటున్నా, దీని ధనాత్మకమే, వర్గమూలము రూట్ తీసుకుంటున్నా, ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇది కరణీయమా? కాదు. అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మరి 9th క్లాస్ బేస్ చేసుకొని 1.4 ఫస్ట్ లెసన్ బేస్ చేసుకొని 1.4 ఎక్సర్సైజ్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఫస్ట్ వన్ 3 + √3 2 + √3 గుణించండి. ఓకేనా? మల్టిప్లై చేయమని ఇచ్చాడు. సో దీన్ని మనం సింపుల్ గా చేయొచ్చు. అంటే ఫస్ట్ టర్మ్ బేస్ చేసుకొని మొత్తం మల్టిప్లై చేయండి, సెకండ్ టర్మ్ ను బేస్ చేసుకొని మొత్తం మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింప్లీ 3 2s 6 డైరెక్ట్ వేస్తున్నా, 3 2s 6 ప్లస్ 3 × √2 దట్ ఈస్ 3√2 ప్లస్ √3 × 2 a × b అన్న ఒకటే, b × a అన్న ఒకటే, మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని. సో 2 3s అన్న 3 2s అన్న ఒకటే, కాబట్టి √3 × 2 అన్న ఒకటే, 2 × √3 అన్న ఒకటే, కాబట్టి 2 × √3 ప్లస్ √3 × √2. √3 × √2 అంటే మనం ఏం చెప్పొచ్చు, √a × √b ఫార్ములా మనం ఏం చెప్పొచ్చు, √ab అని చెప్పొచ్చు. కాబట్టి సో 3 2s 6 దట్ ఈస్ √6. సో ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. సో 3 2s 6, 3 × √2 3√2, √3 × 2 దట్ ఈస్ 2√3, నెక్స్ట్ √3 × √2 దట్ ఈస్ √6. నెక్స్ట్ √5 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు. అంటే మనకు తెలిసినటువంటి ఆల్జీబ్రిక్ ఫార్ములా ఎక్స్ప్రెషన్ a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి, a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి, a² + b² + 2ab, a² + b² + 2ab. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, మైనస్ ఉంటే a - b హోల్ స్క్వేర్ ఏమవుతుంది, a² + b² - 2ab అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంటేనేమో +2ab గా ఫార్ములా తీసుకుంటాం, మైనస్ ఉంటేనేమో -2ab గా ఫార్ములా తీసుకుంటాం. మీకు ఆల్రెడీ తెలిసినటువంటి టాపిక్ 8th క్లాస్ లో కూడా వచ్చింది. సో ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ √5 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × √5 × √2. మనం దీన్ని ఏం చెప్పొచ్చు, రూట్ ఈజ్ నథింగ్ బట్ 1/2 కదా, హోల్ పవర్ 1/2 కదా. అంటే ఇక్కడ మనము √a = ఏంటి, a పవర్ 1/2. √a అంటే మనకి ఏంటి, a పవర్ 1/2. సో ఇక్కడ మనకు రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది, అగైన్ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 5 + 2 ఎంత, 7 + 2 √5 × √2. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, √a × √b మనకి ఏమవుతుంది, √ab అవుతుంది. కాబట్టి 5 2s 10 దట్ ఈస్ √10. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 7 + 2√10. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ టర్మ్స్ 3 3 √3
బట్ ఇక్కడ ప్లస్ మైనస్ మీ ఇష్టం. ఫస్ట్ టర్మ్ బేస్ చేసుకుని మల్టిప్లై చేయండి, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని. సెకండ్ టర్మ్ బేస్ చేసుకుని మల్టిప్లై చేయండి, లేదా ఇక్కడ మనం ఒక ఫార్ములా చెప్పొచ్చు ఏంటి, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆల్జీబ్రిక్ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అప్పుడు 3 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్. అవునా, 3 ఏ పరంగా 3, బి పరంగా √3 కాబట్టి, ఏ పరంగా 3 కాబట్టి 3 స్క్వేర్ మైనస్ బి పరంగా √3 కాబట్టి √3 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3 స్క్వేర్ 9 మైనస్ 3, 9 మైనస్ 3 ఇస్ నథింగ్ బట్ 6. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 6. లేదా మీరు 3 ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేయండి, ఇక్కడ చెప్పినటువంటి ప్రాసెస్. √3 ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేయండి, బట్ వచ్చేటువంటి ఆన్సర్ మాత్రము 6 సింప్లిఫై చేయగా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే ఇచ్చాడు, బట్ రివర్స్ లో ఇచ్చాడు చూడండి. ప్లస్ √5 ఉంది, √2 ఉంది, బట్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇచ్చాడు. మల్టిప్లికేషన్ ఇప్పుడే చెప్పాను కదా, a ఇంటూ బి అన్నా ఒకటే, b ఇంటూ ఏ అన్నా ఒకటే. ఐ మీన్ a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సేమ్ ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నా ఒకటే, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్నా ఒకటే. ఏ ఫార్ములా వస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. √5 బేస్ చేసుకొని √5 హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే √2 బేస్ చేసుకొని √2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ కి రూట్ కి ఏమవుతుంది, క్యాన్సల్. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్ అయిపోతే 5 మైనస్ 2 దట్ ఈస్ 3. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఈ టర్మ్ ని ఎలా సమ్ టైమ్స్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఇస్తారంటే 2√2 ప్లస్ 5√3 ను √2 మైనస్ 3√2 చే కూడండి అంటాడు. ఓకేనా, సంకలనం చేయగా లేదా నువ్వు కూడగా అంటాడు. అంటే ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు, కూడగా అంటే సంకలనం చేయమంటున్నాడు, యాడ్ చేయమంటున్నాడు. నేను సింపుల్ గా మధ్యలో ఏం చేశాను, ప్లస్ ఇచ్చాను. సమ్ టైమ్స్ ఒక టర్మ్ నుంచి ఇంకో టర్మ్ తీసివేయగానివ్వచ్చు. అంటే ఏ టర్మ్ నుంచి ఏ టర్మ్ తీసివేయగానిచ్చాడో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ యాడ్ చేయమని ఇచ్చాడు కాబట్టి ఏ బి యాడ్ చేయమన్నా ఒకటి, బి ఏని యాడ్ చేయమన్నా ఒకటే. ఐ మీన్ 2 3 అనుకోండి, 2 కి 3 యాడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, 3 కి 2 ఆన్సర్ అది యాడ్ చేసినా అదే వస్తుంది. బట్ తీసివేయడంలో వేరు. 2 లో నుంచి -3 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి -1 వస్తుంది, 2 లో నుంచి -2 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి +1 వస్తుంది. అంటే తీసివేయడంలో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అంటే దేని నుంచి ఏది తీసివేయాలో తెలుసుకోవాలి. ఓకేనా, అది క్వశ్చన్ బేస్ చేసుకుని. సింప్లీ మైనస్ ఇస్తే మాత్రం, సింబల్ ఇస్తే మాత్రం నో ప్రాబ్లం. ఇక్కడ యాడ్ చేయమన్నాడు కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము ఈ బ్రాకెట్ తీసేసాము అనుకోండి, డైరెక్ట్ వేసేస్తున్నా. సరే ఒక స్టెప్ వేస్తున్నా. నేను అక్కడ ప్లస్ ఏ కాబట్టి బ్రాకెట్ ఎలిమినేట్ చేసా. సో ప్లస్ ఏ కాబట్టి బ్రాకెట్ ఎలిమినేట్ చేస్తే ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది. అంటే సింపుల్ మనం ఏం చేయొచ్చు, √2 కామన్ తీయొచ్చు. √2 కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ √2 ఆల్రెడీ కామన్ తీస్తాను కాబట్టి ఏం లేదు అంటే అక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు కామన్ తీసినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ √3 ఇక్కడ √3 ఉంది కాబట్టి √3 కామన్ తీసా. √3 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 5. ఇక్కడ √3 కామన్ తీసాను కాబట్టి -3. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ 2 + 1 3√2 ప్లస్ 5 minus 3 2 that is 2√3. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 3√2 ప్లస్ 2√3. నెక్స్ట్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. 6√5 ను 2√5 చే గుణించండి. సో గుణించండి అంటే తెలుసు కదా, మల్టిప్లికేషన్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. √5 మనకి ఏమవుతుంది, తెలిసినటువంటిదే. √5 ఇంటూ √5 మనకి ఏం రాసుకోవచ్చు, √5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకంటే 2 టైమ్స్ రిపీట్ కాబట్టి. అప్పుడు స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 5 వచ్చేస్తుంది. కాబట్టి √5 ఇంటూ √5 మనకి ఏమవుతుంది, 5 అవుతుంది. 5 6 30, 32 60. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 60. అంటే మల్టిప్లికేషనే కదా, 6 2 12, 6 2 12. √5 ఇంటూ √5 ఎంత 5, 12 5 ఎంత 60. కరెక్ట్ ఆన్సర్ 60. నెక్స్ట్ భాగించగా అంటే ఇక్కడ 8√15 ను 2√13 చే భాగించగా, 2√3 చే భాగించగా అంటాడు. భాగించడము అంటే బై, అంటే 8√15 బై 2√3. here 2 1s 2 4s క్యాన్సిలేషన్ పరంగా. ఇక్కడ 15 ను √3 గా ఏమన్నా రాసుకోవచ్చా, అంటే క్యాన్సిల్ కావాలంటే డినామినేటర్ లో √3 ఉంది కాబట్టి న్యూమరేటర్ √3 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. 3 5s 15 కదా, 3 5s రాసుకోవచ్చా. √3 ఇంటూ √5 ఏమవుతుంది, 3 5s 15 రాసుకోవచ్చు. బై డినామినేటర్ లో ఇంకేం మిగిలింది √3. అగైన్ √3 ఏమవుతుంది, క్యాన్సల్. అంటే రిమైనింగ్ టర్మ్ ఎంత, హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ √5. నెక్స్ట్ రేషనలైజ్, అకరణీయం చేయగా. ఇవి చాలా వరకు మనకు ఎగ్జామ్ లో అడగడు,
బట్ బేసిక్స్ మాత్రం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకర్ణీయం చేయగానే 99% ఎస్జిటి స్టాండర్డ్స్ కి అయితే అడగడు. ఓకేనా? అకర్ణీయం చేయగా రేషనలైజింగ్ అంటే అర్థం ఏంటి? హారాన్ని అకర్ణీయం అని ఇచ్చాడు అనుకోండి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? 1/√7 ప్లస్ ఉన్నది రాసుకోండి, √7 మైనస్ √6. ఇప్పుడు హారాన్ని అకర్ణీయం చేయమంటే అర్థం ఏంటి? ఇంటూ పెట్టుకొని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోండి, √7 ప్లస్ √6 బై √7 ప్లస్ √6. అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్ తీసుకుందాం అనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి ఇదే నెంబర్ ఉంటుంది. సో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. ఇప్పుడు చూడండి, 1 ఇంటూ సంథింగ్, ఆ సంథింగ్ కదా, అంటే √7 ప్లస్ √6 ఇది న్యూమరేటర్. మరి డినామినేటర్ ఏమొస్తుంది? √7 √6 ఏ ఫార్ములా ప్రకారం ఉంది? ఈ ఫార్ములా a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే ఏమొస్తుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అప్పుడు √7 స్క్వేర్ 7 వస్తుంది, మైనస్ √6 స్క్వేర్ 6 వస్తుంది. 7 మైనస్ 6 ఎంత? 1. డినామినేటర్ లో 1 రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే, కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే √7 ప్లస్ √6. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, దీన్ని కూడా హారాన్ని అకర్ణీయం చేస్తున్నాం, ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నాం, ఇక్కడే ఇంటూ 2. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ బై 2 మైనస్ √3. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయమనే. అకర్ణీయము అంటే డినామినేటర్ లో ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అకర్ణీయం చేసేటప్పుడు ప్లస్ తీసుకున్నా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నా? మైనస్ తీసుకున్నా. 1 ఇంటూ సంథింగ్, ఆ సంథింగ్ కాబట్టి √3. సేమ్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అప్పుడు 2 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్, √3 స్క్వేర్. స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 4 మైనస్ 3 ఎంత? 1. డినామినేటర్ 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే, కాబట్టి ఆన్సర్ 2 మైనస్ √3. ఈ విధంగా మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ ఆన్సర్స్ అయితే చేయవచ్చు. ఇది 1.4 ఎక్సర్సైజ్ యొక్క సొల్యూషన్స్. మరి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని 1.5 ఎక్సర్సైజ్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాము. ఆల్రెడీ 8th క్లాస్ లో 7th క్లాస్ లో కూడా వచ్చాయి మీకు, ఘాతాంకాలు ఖాతాలు అనేటువంటి టాపిక్ లో వచ్చాయి ఫ్రెండ్స్. మరి ఎనీహౌ 9th క్లాస్ లో 1.5 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 64 పవర్ 1/2 అని ఇచ్చాడు. సో హోల్ పవర్ 1/2 ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూటే కదా. సో మనం ఏమైనా రాసుకోవచ్చు? a పవర్ 1/2 ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ a. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 64 దేని యొక్క వర్గమూలం? దేని యొక్క స్క్వేర్ రూట్? 8 యొక్క స్క్వేర్ రూట్, కాబట్టి సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? 8 అవుతుంది. సో 64 1/2 ఇస్ నథింగ్ బట్ 8. నెక్స్ట్ 32 హోల్ పవర్ 1/5, ఇది కూడా ఒక ప్రాబ్లం. ఓకేనా మీన్స్ ఒకే దాంతో రెండు ప్రాబ్లమ్స్ రాశాను. 32 హోల్ పవర్ 1/5 అని ఇచ్చాడు. ఇక్కడ డినామినేటర్ లో ఏదైతే ఉంటుందో, ఐ మీన్ హారంలో ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ దాని పవర్ గా ఏమైనా మనం రాసుకోవచ్చు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 32 ను దేని యొక్క పవర్ 5 గా రాసుకోవచ్చు, ఎందుకంటే డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి 32 ను దేని యొక్క పవర్ 5 గా రాసుకోవచ్చు అంటే 2 పవర్ 5. 2 పవర్ 5 is nothing but 2 into 2 into 2 into 2 into 2. 2 power 5. 2 2 is 4. 4 2 is 8. 8 2 is 16. 16 2 is 32. అంటే 32 మనం ఏం రాసుకోవచ్చు? 2 power 5 రాసుకోవచ్చు. సో హోల్ పవర్ అగైన్ 1/5. సో a పవర్ n హోల్ పవర్ n ఫార్ములా మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను చూడండి. a పవర్ m హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమవుతుంది? a పవర్ mn. అంటే ఈ రెండు మల్టిప్లై అవుతాయి. సో ఈ రెండు మల్టిప్లై అయినాయి అనుకోండి, ఇక్కడ 5 ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 5 క్యాన్సిల్ అయితే మనకి ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తో చెప్పేయచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఇస్ నథింగ్ బట్ 8. సో ఇక్కడ డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి దేని యొక్క పవర్ 5 గా రాసుకోవచ్చు? 2 పవర్ 5. 2 పవర్ 5 క్యాన్సిల్ అయితే మనకి ఆన్సర్ ఏమవుతుంది? 2 వస్తుంది. నెక్స్ట్ 125 హోల్ పవర్ 1/3. ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది. సో డినామినేటర్ లో 3 ఉంది కాబట్టి ఏ నెంబర్ పవర్ 3 గా మనం రాసుకోవచ్చు అంటే యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 క్యూబ్ గా రాసుకోవచ్చు. 5 క్యూబ్ ఎంత? 5 into 5 into 5. 5 5 is 25. 25 5 is 125. సో 5 క్యూబ్ హోల్ పవర్ 1/3. here 3 క్యాన్సిల్ అవుతుంది. మీరు ఎందుకు క్యాన్సిల్ అవుతుందని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. సో మీకు ఈ ఫార్ములా బేస్ చేసుకొని a పవర్ m హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు a పవర్ mn కదా, అలా రాసాము అనుకోండి. 5 3 into 1/3 అవుతుంది. 3 into 1/3. సో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ కాబట్టి క్యాన్సిల్. here 3 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది 5 కాబట్టి here ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 5. వన్ లైన్ ఆన్సర్స్ అన్ని. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది చూడండి. మనకు న్యూమరేటర్ లో ఏముందో అనవసరము. సో డినామినేటర్ బేస్ చేసుకొని ఫార్మ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి దేని యొక్క పవర్ 2 గా రాసుకోవచ్చు? 3 స్క్వేర్. 9 ఏం రాసుకోవచ్చు? 3 స్క్వేర్.
హోల్ పవర్ 3/2. అగైన్ 2 క్యాన్సల్, 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 3, ఇక్కడ పవర్ 3 లో ఉంది. లేదా మీరు 2 into 3/2, అప్పుడు 2 క్యాన్సిల్ అయితే 3 క్యూబ్ ఉంటుంది. 3 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27. సో 3 క్యూబ్ ఎంత? 27. నెక్స్ట్ 32 హోల్ పవర్ 2/5. ఇక్కడ డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి ఇక్కడే చెప్పాను. సో డినామినేటర్ లో 5 అంటే మనం ఏం రాసుకోవచ్చు? 2 power 5 హోల్ పవర్ 2/5. హియర్ 5 5 క్యాన్సల్, 2 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత? 4. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో 4 ఉంది, నేను డైరెక్ట్ ఆన్సర్ వేస్తున్నా. సో 64 నేను రాసుకోవచ్చు 2 power 4. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో 16 మనం 2 power 4 గా రాసుకోవచ్చు. అగైన్ హోల్ పవర్ 3/4. 3/4 హియర్ 4 4 క్యాన్సల్. సో రిమైనింగ్ టర్మ్ ఎంత? 2 క్యూబ్. 2 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 8. 2 క్యూబ్ అంటే ఎంత? 8. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది. సో పైన మైనస్ ఉందా ప్లస్ ఉందా అది సెకండరీ, తర్వాత విషయం చూద్దాం. ఇక డినామినేటర్ లో 3 ఉంది కాబట్టి 125 మనం ఏం రాసుకోవచ్చు? 5 క్యూబ్ గా రాసుకోవచ్చు. 5 క్యూబ్ హోల్ పవర్ 1/3 మైనస్ 1/3. హియర్ 3 3 క్యాన్సిల్ అయితే పవర్ 5 పవర్ -1 ఉంటుంది. మరి 5 పవర్ -1 మనం ఏం రాసుకోవచ్చు? 1/5. 1/5. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? 1/5. ఏ విధంగా? a పవర్ -n ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే 1/a పవర్ n. ఓకేనా? a పవర్ -n ఫార్ములా 1/a పవర్ n, లేదా 1/a పవర్ n ఫార్ములా ఏమవుతుంది? a పవర్ -n. ఏ విధంగా మనము చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఫార్ములా అప్లై అయ్యిందో చూడండి. బేసెస్ ఈక్వల్ అంటే భూములు సమానము. మరి భూములు సమానమైనప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? మీకు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడే ఉంది చూడండి. మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని బేసెస్ ఈక్వల్, భూములు సమానమైతే పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. సింప్లీ ఆన్సర్. సో 2 పవర్ 2/3 ప్లస్ 1/5. 2/3 ప్లస్ 1/5 అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో దీన్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? అంత. సో 2 బేస్ అలాగే రాసుకోండి. ఈ రెంటిని యాడ్ చేసాం అనుకోండి, సో మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. 5 2s are 10, 3 1s are 3. 5 2s are 10, 3 1s are 3. 10 plus 3 ఎంత? 13 by 3 5s are 15. కావాలంటే మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 2/3 ప్లస్ 1/5 క్యాలిక్యులేట్ చేయండి. 5 2s are 10 ప్లస్ 3 1s are 3 క్రాస్ మల్టిప్లికేషన్ by 3 5s are 15. సో 13/15. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2 పవర్ 13/15. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి. దీన్ని బేస్ చేసుకుని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చెప్పొచ్చా? a పవర్ m బై a పవర్ n. సో ఆన్సర్ ఏమవుతుంది? a పవర్ m మైనస్ n. సో లేదా మనం దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు. ఏ విధంగా? హోల్ పవర్ ను బేస్ చేసుకొని, హోల్ పవర్ అంటే a బై b హోల్ పవర్ n అనుకోండి. a పవర్ n బై b పవర్ n గా మనం ఫార్ములా చెప్పేయచ్చు. అప్పుడు 1 పవర్ 7. 1 పవర్ 7 ఇస్ నథింగ్ బట్ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 పవర్ 3 7s are ఎంత? 21. సో ఆన్సర్ 3 పవర్ 21. 1/3 పవర్ 21. ఇన్ కేస్ ఇది ఆప్షన్ లో లేదు అనుకోండి, దీన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. 1/a పవర్ n అంటే ఏమవుతుంది? a పవర్ -n కాబట్టి దీన్ని బేస్ చేసుకొని 3 పవర్ -21 గా కూడా మనం ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. అది ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పేయండి. నెక్స్ట్ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని, ఈ ఫార్ములా బేస్ చేసుకొని a పవర్ m బై a పవర్ n అంటే బేసెస్ ఈక్వల్ బట్ పవర్స్ వేరుగా ఉన్నాయి చూడండి. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు a పవర్ m మైనస్ n అవుతుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని 11 1/2 మైనస్ 1/4 అంటే ఇక్కడ 1/4 ఈ సైడ్ అయితే ఏమవుతుంది? -1/4 అవుతుంది. సో సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 11 పవర్ ఎంత వస్తుంది? 4 1s are 4 మైనస్ 2 1s are 2. 4 minus 2 ఎంత? 2 by 2 4s are 8. అగైన్ 2/8 ఎంత? 1/4. అంటే ఓవరాల్ గా ఆన్సర్ ఏమవుతుంది? 11 పవర్ 1/4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి మీరు కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి బట్ బేసెస్ వేరుగా ఉన్నాయి. అంటే మీరు ఈ ఫామ్ లో చెప్పొచ్చు పవర్స్ సేమ్ గా ఉన్నాయి, బేసెస్ ఈక్వల్ గా, బేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. పవర్స్ సేమ్ అంటే a పవర్ m ఇంటూ b పవర్ m అంటే ఏమవుతుంది? ab పవర్ m అంటే 7 8 56 హోల్ పవర్ 1/2. హోల్ పవర్ 1/2 అంటే మనకు తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 56. ఇన్ కేస్ 56 కి ఎగ్జాక్ట్ గా స్క్వేర్ రూట్ ఉంటే క్యాలిక్యులేట్ చేయండి, మరి స్క్వేర్ రూట్ లేకపోతే వదిలేసేయండి. సో అది ఆప్షన్ బేస్ చేసుకొని ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా మోడిఫికేషన్ చేయండి. అంటే ఎలా అంటే 56 మనం ఏం రాసుకోవచ్చు? 4 into 4 1s are 4 4s are
1/2 రాసుకోవచ్చా? 14 4 జా 56, 14 56. మళ్ళీ దీన్ని సెపరేట్ చేసామనుకోండి 4 హోల్ పవర్ 1/2 రూట్ 4 ఉంది ఎంత 2. 14 1/2 లేదు కాబట్టి మనము 14 హోల్ పవర్ 1/2 అంటే రూట్ అని చెప్పాను కదా, సో రూట్ అని రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ఈ విధంగా అయినా మనము రాసుకోవచ్చు. అంటే 2 రూట్ 14 అది ఆప్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ 4 పవర్ 3/2 ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి 4 నేమ్ రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చు. 2 స్క్వేర్ హోల్ పవర్ 3/2 హియర్ 2 క్యాన్సిల్ అయితే 2 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 8. సింపుల్ క్వశ్చన్స్ మీకు 7th 8th క్లాస్ లోనే బేసిక్స్ వచ్చాయి, దానికన్నా ఇంకా బేసిక్స్ గా 9th క్లాస్ లో ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ 3 పవర్ 1/5 హోల్ పవర్ 5 అనే ఫార్ములా బేస్ చేసుకొని a పవర్ m హోల్ పవర్ n a పవర్ mn ఈ రెండు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 పవర్ 1/5 into 4 1/5 into 4 ఏమవుతుంది? 4 4 is 4 4/5 ఆన్సర్ ఏమవుతుంది 4/5 without using pen and paper. So simply 3 power 1 4 is 4 5 1 is 5 అలాగే అంటే 1/5 into 4 that means 4/5 simply answer. Next same question. సో ఏ ఫార్ములా ఈ ఫార్ములా బేస్ చేసుకొని అంటే డినామినేటర్ లో ఉండే పవర్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి 23 10 is 7 side వస్తే -7 కాబట్టి 10 - 7 is nothing but 3. Here the correct answer is 23 power 3. ఏ ఫార్ములా బేస్ చేసుకొని a power m by a power n is equal to a power m minus n, that is 10 - 7. నెక్స్ట్ సింప్లీ ఇది కూడా ఫార్ములా a power m whole power n a power mn అంటే 5 power 2 7s are 14. Here the correct answer is 5 power 14. నెక్స్ట్ సేమ్ ఫార్ములా a power m into p power n. ఓకేనా, పవర్స్ సేమ్ 3 3 బట్ బేసెస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసే పవర్ ఏది రాస్తే అది రాస్తే సరిపోతుంది. ఓకేనా, 9 3s 9 7s ఓకేనా 8 9 63 హోల్ పవర్ 3. సో దీని క్యూబ్ కన్నా మనం దీన్ని ఏమైనా కన్వర్ట్ చేయొచ్చు అంటే మనం ఏ విధంగా కన్వర్ట్ చేయలేం కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 63 క్యూబ్. ఈ విధంగా మనము బేసిక్స్ 9th క్లాస్ 1.5 ఎక్సర్సైజ్ లో ఇవ్వడం జరిగింది.